తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, రేపు 19వ తారీఖు శుక్రవారం అమావాస్య. వకుళ అమావాస్యగా జరుపుకునేటటువంటి ఈ అమావాస్య వైశిష్ట్యం ఏమిటి? ఎట్లా వినియోగించుకోవచ్చు అమావాస్యని? శుక్రవారంతో కూడి వస్తోంది కాబట్టి కాస్త అంటే మార్గశిర మాసానికి ఇక లాస్ట్ డే కదా. లాస్ట్ డే మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి ప్రియమైన మాసం అని మీరు చెప్పి ఉన్నారు. అవును. శుక్రవారంతోనే వస్తోంది కాబట్టి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా? లాస్ట్ వకుల అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో చక్కగా వాళ్ళకి సకల సంపదలు కూడా చేకూరుతాయి, ధనధాన్య వృద్ధి కూడా జరుగుతుంది అనమాట. ఆఖరి అమావాస్య, అది కూడా శుక్రవారంతో కూడిన అమావాస్య. ఇక ప్రతి అమావాస్య కూడా ముఖ్యమైనది మన పితృదేవతల్ని పూజించుకోవడానికి. ఇక సంవత్సరంలో చివరి అమావాస్య కింద కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ ఇయర్ లో ఇంగ్లీష్ ఇయర్ లో డిసెంబర్ లో ఇంగ్లీష్ ఇయర్ ప్రకారం డిసెంబర్ నెల ఆఖరి నెల కాబట్టి అయితే పితృదేవతలకు కూడా ఆ రోజు ఎవరైతే తర్పణాలు వదులుతారో, ముఖ్యంగా పితృదేవతల్ని సూర్యారాధన కూడా చేయాలి. ఆ రోజు సూర్యారాధన చేయటం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఆ రోజు సూర్యుడికి నమస్కరించి సూర్య భగవానుడికి తర్పణాలు వదలటము, అలాగే పితృదేవతలకి తర్పణాలు వదలటము, అలాగే పితృదేవతల్ని ధ్యానించటము కాసేపు. అంటే మాకు తెలుసో తెలియకో మేము ఏమైనా తప్పులు చేసినా, మిమ్మల్ని మేము గుర్తు చేసుకోపోయినా, మిమ్మల్ని మేము విస్మరించిన అంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని మన్నించండి, క్షమించండి అని క్షమాప్రార్థన చేసుకోవాల్సిన రోజు అనమాట. ఆ రోజు క్షమాప్రార్థన చేసుకొని పితృదేవతల్ని ఫర్గివ్నెస్ అడిగి ఆ రోజు వాళ్ళ పేరు మీద ఏవైనా అన్నదానాలు చేసినా, అలాగే ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి ఈ దుప్పట్లు దానం కూడా చేస్తే చాలా మంచిదన్నమాట. ఎట్లా కొరికేస్తుంది కదా చలి, చలి విపరీతమైన చలి కొరికేస్తుంది. అందుకే శని భగవానుడు లేదా పితృదేవతల ఆశీర్వాదం మనకు కావాలన్నా ఈ కమ్మళ్ళు, రగ్గులు అనేవి ఈ మాసంలో దానం చేయమని చెప్తారు. అది కూడా అమావాస్య రోజు చేయటం వల్ల మంచి ఫలితం. ఆ రోజు పెద్దల పేరు మీద అన్నదానాలు చేసిన మన పీఠం ద్వారా కూడా చేస్తున్నట్టున్నారు. కార్యక్రమం ఉందా? చేస్తున్నాం. మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం తరపు నుంచి అన్నదాన కార్యక్రమం మొన్న ఎక్కడ పీఠంలోనా ఎక్కడైనా వేరే చోట చేస్తాం? లేదు, వేరే చోట అనాథులకి చేస్తున్నాం. పీఠంలో వంట చేసి తీసుకెళ్లి వాళ్ళకి రోడ్ల మీద ఉండే వాళ్ళందరికీ, బాధపడుతున్న వాళ్ళందరికీ, అంటే ఎక్కువ పాపం ఈ యాచించే వాళ్ళకి, యాచకులకి లేదా మిగతా ప్రివిలేజ్ మన హాస్పిటల్స్ దగ్గర అక్కడ కూడా ఉంటారు కదా, అక్కడ కూడా అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఆ రోజే బ్లాంకెట్ డ్రైవ్ కూడా చేస్తున్నాము, ప్లస్ అన్నదానం కూడా చేస్తున్నాం. పీఠంలో వండేసి తీసుకెళ్లి ఈ అన్నదాన కార్యక్రమం. బ్లాంకెట్స్ ఎన్ని దానం చేస్తాం? 100 అని పెట్టుకున్నాను టార్గెట్. ఇంకా స్వామి కరుణిస్తే ఆ పైన కూడా. ఎవరైనా డొనేషన్ అంటే చెయ్యండి మా తరపున అని అంటే తీసుకుంటారా? తప్పకుండా తీసుకుంటాం. అంటే ఒక బ్లాంకెట్ కి 200 రూపాయలు అని అనుకున్నాం మనం. ఒక్క బ్లాంకెట్ ఒక్క 200 రూపాయలైనా మనం చేయగలం. అదేం పెద్ద విశేషం కాదు. అస్సలు మనం చెయ్యాలి అనుకుంటే 200 మనం పెట్టే ఖర్చులో అసలు 1 రూపాయితో సమానం. అంతే కదా పెట్టే ఖర్చులో. అయితే ఇది డబ్బుల రూపమనా, లేకపోతే మా దగ్గర ఉన్నాయండి మేము కొన్నామండి, మేము కొన్నవి ఇస్తే తీసుకుంటారా అని కూడా అడగచ్చు. అలా కూడా ఇవ్వచ్చు, మనకి మంచిదే. పీఠానికి పంపిస్తే పీఠానికి పంపించవచ్చు, పీఠం అడ్రస్ కి పంపించవచ్చు. లేదా ఒక బ్లాంకెట్ అయినా మేము ఇస్తాం, 10 బ్లాంకెట్లు అయినా ఇస్తామంటే ఇవ్వచ్చు. వాళ్ళ పెద్దల పేరు మీద అన్నదానానికి కూడా ఇవ్వచ్చు. ఆ రోజు అందరం కలిసి దీన్ని నిర్వహిస్తున్నాం 19వ తారీఖు. తప్పకుండా. ఇక ఆ రోజు ఎవరికైనా కూడా ఈ దోషం అనేది పోవాలి, మాకు అమావాస్య రోజు ఈ దోషము, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, వెలిగించే దీపంలో లవంగా వేయాలి, కొద్దిగా నల్ల నువ్వులు వేయాలి. నల్ల నువ్వులు డైరెక్ట్ గా వేసి అందులో నువ్వుల నూనె ఎలాగో వేస్తాం, అయినా కూడా నల్ల నువ్వులు వేసి, లవంగా వేసి, కొద్దిగా పసుపు వేసి దీపం వెలిగించాలి. ఆ రోజు దీపం రాత్రిపూట వెలిగించమంటున్నారా? ప్రదోష కాలంలో వెలిగించాలి. తర్వాత గుమ్మం బయట కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కొబ్బరికాయని పగలగొట్టి అందులో కొద్దిగా కర్పూరం వేసి మిరియాలు అలాగే లవంగాలు, కొన్ని నల్ల నువ్వులు వేసి కాల్చేయండి. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎట్లాక ఫస్ట్ కర్పూరంతో ఫస్ట్ దిష్టి తీయమన్నారు. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 2 ముక్కల కింద కొడతాము. లోపల కొబ్బరికాయ లోపల నీళ్లు పారబోసేసి
మీరు అన్నట్టుగా ఇంకా మనం కొట్టిన తర్వాత పక్కకి జరిపేస్తాం కదా ఉమ్, దాన్ని, కాలుతోనే పక్క జరిపేసి ఉమ్, అందులోనే ఉమ్, కర్పూరం వేసేసి ఉమ్, అందులోనే మిరియాలు, నల్ల నువ్వులు, లవంగాలు ఉమ్, వేసేసి ఉమ్. వెలిగించేయాలి మొత్తం కర్పూరంతో. వెలిగించాలి. కర్పూరంతో పాటు వెలిగించేయాలి. ఓకే. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మం దగ్గర 2 దీపాలు పెట్టుకోండి. Hmm. చాలా మంచిది. ఓకే. మీకుండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. రైట్. ఇక లక్ష్మీదేవి స్తోత్రం కూడా చెప్తాను. Hmm. చిన్న స్తోత్రము చక్కగా జపించుకోండి. ఆఖరి రోజు కాబట్టి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మీ ఇల్లు స్వర్ణమయం అవుతుంది ఆహా. నేను చెప్పే స్తోత్రం వల్ల. తప్పకుండా. ఓం హ్రీం శ్రీం స్వర్ణ లక్ష్మియే నమః. ఆహా. ఓం హ్రీం శ్రీం స్వర్ణలక్ష్మియే నమః. అసలు ఆఖరి రోజు కాబట్టి అమ్మవారికి ఇది 108 గాని 1008 గాని చేయటం వల్ల శీఘ్రంగా ధనం, ఐశ్వర్యం, అలాగే బంగారం లాంటి కాంతి, ఉమ్. కుటుంబ శాంతి కూడా లభిస్తుంది. అద్భుతం. ఉమ్. అలాంటి మంత్రం ఇది. తప్పకుండా. సో ఓం హ్రీం శ్రీం స్వర్ణలక్ష్మియే నమః. ఓం హ్రీం శ్రీం స్వర్ణలక్ష్మి నమః. ఆ, ఇది చాలా సింపుల్ కూడా కదా. సింపుల్. బంగారం కూడా వస్తుంది. అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా అమావాస్య తిథి కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటి తిథి కాబట్టి ఇది ప్రదోష కాలంలో కూడా చేసుకోవచ్చు. అంటే సూర్యాస్తమయం ప్రదోష కాలంలో చేయవలసిందే. అమ్మవారికి ప్రదోష కాలమే ఎక్కువ ఇష్టం. రైట్. అప్పుడు చేయాల్సిందే. పూర్వసువాసనలు ఇట్లా లక్ష్మీ పూజ ఇట్లా చేసుకోవచ్చు. పూర్వ సువాసినీలు కూడా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే అడుగుతూ ఉన్నారు మాటిమాటిగా ఆ క్వశ్చన్ వస్తూనే ఉంది కమెంట్స్ లో. ఎందుకు అందుకని చేసుకోకూడదు? పూర్వ సువాసినీలందరూ Exactly. కూడా ఈ లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. అద్భుతం. అమ్మవారిని, లక్ష్మీదేవి అందరికీ కావాలి కదా. హా. ఎవరికి వద్ద అమ్మవారు? అమ్మవారు ఉంటేనే ఆనందం, ఐశ్వర్యం, అన్ని ఆరోగ్యం. ఖచ్చితంగా. మరి ఈ అమావాస్యకి మీరు మీ పితృదేవతల సంతోషార్థం మరి మీరు కూడా డొనేట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మన పీఠం ద్వారా కూడా డొనేట్ చేసుకోవచ్చు. వివరాల కొరకు నంబర్ కి కాంటాక్ట్ చేయండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అది ఫొటోస్ అవి ఎలాగో ఉంటాయి, మీరు ఆ కార్యక్రమం అయిన తర్వాత మనం ఒకసారి దాన్ని పబ్లిష్ చేద్దాం కూడా. తప్పకుండా అది నేను తీసి పంపిస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.